తెలుగు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల హృదయాల్లో నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక, మానవ వనరులు మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, పిఠాపురం టీడీపీ యువ నాయకులు గిరీష్ వర్మ. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం గతానికి ఇప్పటికీ భిన్నంగా మెరుగైన పద్ధతిలో మనం కళ్యాణాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గతంలో పారిశుధ్యం కానీ లేకపోతే భక్తులు కళ్యాణానికి రావటం కానీ ఇక్కడున్న ఏర్పాట్లు కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చూసినట్టయితే భక్తులు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. సరైన పారిశుధ్యం లేకపోవటం, మంచినీటి సరఫరా, ఇలాంటి ఇబ్బందితో భక్తుల రాక కాస్త తక్కువ ఉండేది. 3 నుంచి 4 లక్షల వరకు ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపుల్ టూరిజం, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు 2026 సంవత్సరంలో కళ్యాణానికి 25వ తారీఖున మొదలవుతుంది. 2వ తారీఖు ఫిబ్రవరి వరకు ఉంటుంది, 9 రోజులు. ఈ కార్యక్రమంలో ఏర్పాట్లన్నీ కూడా వేరే స్థాయిలో చేస్తూ ఉన్నాం. పారిశుధ్యం మీద దృష్టి పెడతా ఉన్నాం. అలాగే బస్సెస్ కానీ, రోడ్లు కానీ, మంచినీటి సరఫరా కానీ, ఇవన్నిటి మీద కూడా మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇటీవల ఈ మధ్యకాలంలో చూసినట్టయితే స్వామివారి మహిమల గురించి మాట్లాడాలంటే, మొన్న తుఫాన్ వచ్చింది నవంబర్ నెల. తుఫాన్ ఆల్మోస్ట్ అంతర్వేదికి హిట్ అవుతుందని చెప్పి, ల్యాండ్ ఫాల్ అవుతుందని చెప్పి ఆ రోజున అనుకున్నాం. అన్ని ఛానల్స్ కానీ లేకపోతే ఈ వాతావరణ శాఖ ప్రిడిక్షన్ కానీ అన్నీ కూడా అంతర్వేదిలో ఈ తుఫాను తాకుతుంది అనే హెచ్చరికలన్నీ వచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆగిపోవటం, అది నిర్వీర్యం అయిపోవటం, కొంతవరకు దాని యొక్క తీవ్రత తగ్గిపోవటం, ఇవన్నీ చూసాం. అలాగే ఇంకొకటి ఈ నెలలోనే గత 5వ తారీఖు పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాస్ లీక్ అవటం, విరుసమంట, అది కూడా దాని తీవ్రత అంత ఇబ్బంది లేకుండా జరగటం, పగలు ఈ యాక్సిడెంట్ జరగటం, అది కూడా అక్కడ జనావాసాలు లేని చోట జరగటం, గ్యాస్ వచ్చిన 1 గంటలోనే అంటుకుపోవటం. దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. 2 సందర్భాల్లో రాజుల నియోజకవర్గానికి ఏదో ఒక శక్తి ఉంది, ఒక అదృశ్యమైన హస్తం ఉంది, కాపాడుతూ ఉంది అనే ఒక నమ్మకం ప్రజల్లోకి వెళ్ళింది. దీన్ని మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఎక్కడ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యలో మీరు చూసినట్టయితే ఈరోజు కనీవిని ఎరిగినంతమంది ఈ రోజున భక్తుల దర్శనం స్వామివారిని చేసుకోవటం చూస్తున్నాం. సంక్రాంతి పండుగ చూసినట్టయితే 25,000 మంది ఫుట్ఫాల్, రోజుకి 25,000 మంది భక్తులు అసంఖ్యాకంగా వచ్చి అక్కడ స్వామివారిని సేవించుకోవటం జరిగింది. అంటే మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఇప్పుడు నా లక్ష్యం ఏమిటంటే కళ్యాణంలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే 25లో 2025లో అయితే 5 లక్షల మంది వచ్చారు. ఇది ఈ సంవత్సరం
లేదంటే ఒక 6 లక్షల వరకు పెరిగే అది కనిపిస్తూ ఉంది. ఇది 10 లక్షలు పెరగాలి అంటే 1 మిలియన్ పిలిగ్రిమ్స్ టర్న్అవుట్కి మనం అంతర్వేది రీచ్ కావాలి. ఇది కేవలం స్వామివారి భక్తులు సందర్శనే కాకుండా ఇక్కడ ఎకానమీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ టెంపుల్ టూరిజం పెరిగినప్పుడు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినప్పుడు ఎకానమీ పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఈ నియోజకవర్గానికి, ఈ ఏరియాకి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డెవలప్మెంట్ని అర్థం చేసుకోగలగాలి. ప్రతి ఒక్కరూ దీన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈసారి చేసే కళ్యాణానికి చేసే అరేంజ్మెంట్స్లో ముఖ్యంగా రోడ్లు అభివృద్ధి చేశాం. ఎందుకంటే రోడ్లు చాలా ప్రాముఖ్యమైనది. రోడ్లు సరైన రోడ్లు, డబల్ రోడ్స్ ఉండాలి, క్లియర్ రోడ్స్ ఉండాలి. ఇంకా చేయాల్సింది కూడా ఉంది. తప్పనిసరిగా అది కూడా నెక్స్ట్ ఇయర్ టేకప్ చేస్తాం కొన్ని రోడ్లు. బట్ చాలా రోడ్లు ఇప్పటికీ కంప్లీట్ చేస్తాం. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా అంతర్వేదిలో మొన్న 2 కోట్ల రూపాయలతో 6 రోడ్ల వరకు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే 1 కోటి రూపాయల వరకు వెచ్చించి ఆ 2 రోడ్స్ రిపేర్లు అన్నీ కూడా తీసుకోవటం జరిగింది. మంచినీటి సరఫరా వచ్చేటప్పటికి ఈ 4 విలేజెస్ అంతర్వేది సరౌండింగ్స్లో ఉండే విలేజెస్ అన్నిటికి కూడా ఒక 18 కోట్ల రూపాయలతో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఒకటి ఇప్పుడు ఇనాగరేట్ చేస్తాము. ఇది ఆ 4 గ్రామాలకి సంపూర్తిగా నీటి సప్లైకి పనికొస్తుంది. అలాగే ఈ చుట్టుపక్కల ఇంతకుముందు ఎలా ఉండేదంటే గొంతు లాంటి గ్రామాలు చూస్తున్నట్టయితే గోతులు తీసుకుని నీళ్లు పట్టుకునే పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మరింత నీటి సరఫరా పెరగడానికి మనం ఈ గ్రిడ్ పథకం కూడా వచ్చింది. గోదావరి గ్రిడ్ పథకం 1650 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఈ రాజోల్ నియోజకవర్గం దీన్ని ఫస్ట్ ఫేజ్లో ఉండటం వల్ల వచ్చే సంవత్సర కాలంలో ఇది కంప్లీట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్గా కొన్ని అరేంజ్మెంట్స్ చేశాము. అక్కడ ఒక సెపరేట్ ఫీడర్ పెట్టడం, ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా పెట్టడం, ఇటీవలే గుడుమల్లో ఒక సబ్స్టేషన్ తీసుకురావడం, ఇవన్నీ కూడా రీసెంట్ ఇంటర్వెన్షన్స్. దీనివల్ల పవర్ సప్లై కంటిన్యూస్గా ఉంటుంది. అక్కడ ఎలాంటి షార్టేజెస్ లేకుండా, లేకపోతే పవర్ కట్స్ లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పవర్ విషయంలో కూడా అన్ని రకాలైన శ్రద్ధ తీసుకోవటం జరిగింది. ఇలాగా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం, అలాగే ఈ క్లీనింగ్, కంటిన్యూస్గా క్లీనింగ్ చేయాల్సింది ఉంటుంది. 350 మంది ఈ పారిశుద్ధ్య కార్మికులను కూడా డెప్యూట్ చేయడం జరిగింది. నియర్ బై పంచాయతీల నుంచి ఒక 100 మందిని కాంట్రాక్ట్ మీద కూడా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ట్రాక్టర్లు ఒక 20 ట్రాక్టర్లు, ఇట్లాగా ఒక 200 డస్ట్బిన్స్, ఇట్లా పెట్టుకుంటూ పారిశుధ్యం మీద సరైన దృష్టి పెట్టి ఎక్కడ కూడా చెదారం లేకుండా క్లీన్గా ఉండేటట్టుగా ఎన్వైరన్మెంట్ని బిల్డప్ చేస్తాం. సరైన లైటింగ్ అరేంజ్మెంట్ అదొకటి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ పర్మనెంట్ బేసిస్ మీద కూడా దీన్ని లైటింగ్ అరేంజ్మెంట్, సోలార్ లైటింగ్ కూడా పెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. ఒక బస్ టెర్మినల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. 5 ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ. పర్మనెంట్ బేసిస్ మీద ఒక బస్ టెర్మినల్ ఉన్నట్టయితే ఆ బస్ టెర్మినల్లో పైన ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఒక డార్మిటరీ పెట్టినట్టయితే అది ఎకానమీ క్లాస్ కింద, అంటే పూరర్ సెక్షన్కి, మిడిల్ క్లాస్ సెక్షన్కి వారందరికీ కూడా ఆడవాళ్ళకి ఒక ఫ్లోర్, మగవాళ్ళకి ఒక ఫ్లోర్ పెట్టినట్టయితే తక్కువ ఖర్చులో భక్తులు వచ్చి ఓవర్ నైట్ స్టే చేయడానికి వీలుంటుంది. అలాగే కోనేరు కొత్తగా బిల్డప్ చేయాల్సింది ఉంది. దానికి ఒక 3,60,00,000 రూపాయలు వెచ్చించాల్సి ఉంది. ఇది కూడా కామన్ గుడ్ ఫండ్ కింద శాంక్షన్ చేయించుకోవాలి. అలాగే 36 ఎకరాల 40 సెంట్ల ల్యాండ్ ఉంది. దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలి. ఎత్తు చేయాలి, ఒక 3-4 అడుగులు
సుమారుగా ఎత్తి చేయాలి, ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ పల్లంలో ఉంది అది. ఇలాంటి పర్మనెంట్ మెషర్స్ కూడా కొన్ని టేకప్ చేయాల్సి ఉంది. అలాగే ఇప్పుడు అన్నదాన సత్రం కూడా రెడీ అవుతుంది. 5 కోట్లు 4 కోట్ల ఉంటుంది. ఒక పెద్ద అన్నదాన సత్రం అది కూడా రెడీ అవుతూ ఉంది. అది వచ్చే 6 నెలల్లో ఐ థింక్ కూడా ఇనాగరేషన్కి రెడీ అవుతుంది. ఇట్లాగా కొత్త ఇంటర్వెన్షన్స్ వస్తూ ఉన్నాయి. రోడ్స్ వస్తున్నాయి, కరెంటు, మంచినీటి సరఫరా, ఇలాగ అన్ని సదుపాయాలను పెంచుకుంటూ వెళుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఆలయం మరింత భక్తులకు ప్రయోజనకరంగా, అంటే వారు విజిట్ చేయడానికి సదుపాయాలు పెంచడంతో పాటు ఇంకొక ముఖ్య అంశం, ఇక్కడున్న స్వామివారి కటాక్షం పొందాలంటే 9 బుధవారాలు 9 ప్రదక్షిణలు చేసి, అలాగే సుదర్శన హోమం కనుక చేసుకున్నట్టయితే ఇది స్వామివారి కటాక్షం పొందొచ్చు అనే ఒక నమ్మకం జనంలోకి ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా అందరూ దృష్టికి తీసుకెళ్ళగలరు. ఇది పబ్లిక్ అటెన్షన్కి తీసుకెళ్ళగలగాలి, ప్రతి వారి దృష్టికి వెళ్ళాలి. ఇది పాపులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కూడా ఇలాంటి ప్రిన్సిపల్ ఇప్పుడు వాడబల్లి చూసినట్టయితే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఇంప్రూవ్ చేయాలి. అది శనివారాల కాన్సెప్ట్లో ఆయన సందర్భాన్ని మనం గమనించాం. కాబట్టి ఇక్కడ కూడా తప్పనిసరిగా ఈ 9 బుధవారాలు 9 ప్రదక్షిణలు అయిన తర్వాత ఈ సుదర్శన హోమం కనుక చేయించుకున్నట్టయితే స్వామివారి కటాక్షం కానీ మహిమ కానీ బాగుంటుందనే విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్న స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడానికి మనం ఫైల్ ఆల్రెడీ ఉంది. ఎనీ టైం మనకి అది గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వస్తుంది. అన్ని రిపోర్ట్లు కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అది తప్పనిసరిగా గవర్నమెంట్ మనకు క్లియరెన్స్ ఇస్తుంది. ఇచ్చిన వెంటనే అది కూడా మనం ఇమీడియట్గా దానికి కావాల్సిన సపోర్ట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇలా అంతర్వేది మహాక్షేత్రాన్ని దానికి దాని వైభవాన్ని పెంచడానికి వీలంత ప్రయత్నం మా నియోజకవర్గంలో మేమందరం చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులు ఇతర జిల్లాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పెద్ద ఎత్తున తరలి రావాలని, స్వామివారిని దర్శించుకోవాలని, స్వామివారి కటాక్షాన్ని కూడా పొందాలని చెప్పి నేను కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రహ్లాదవరదం విష్ణు నృసింహప్రాయితం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థ నివారణం. భక్తులకు మనవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లబడుతున్నటువంటి అంతర్వేది స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఆలయ ముఖ్య అర్చకులైనటువంటి శ్రీనివాసకరణ మాట్లాడుతున్నాండి. ఇక్కడ స్వామి చాలా శక్తిమంతుడు. కృతయుగంలో రత్న విలోచనుడైన రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థిస్తే వారు ప్రార్థనాపూర్వకంగా స్వామి ఇక్కడ ఉద్భవించడం వల్ల స్వామి ఇక్కడ స్వయంభూ స్వామి ఉద్భవించారు. రత్నమిజుడు రాక్షస సంహారానంతరం భక్తుల యొక్క కోరిక మేరకు శాంతి స్వరూపంగాను అర్చనా రూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం, స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమ ముఖంగా ఉంటారు. మనకు కృష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తర ముఖాలు ఉంటారు. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటారండి. ఇక్కడ మరొక విశేష కార్యక్రమం ప్రతినిత్యం ఉదయం 5:30 గంటలకు స్వామి యొక్క నిజరూపానికి భక్తుల వరకు విశేషంగా పంచామృత అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరగడానికి సేపు మాత్రమే స్వామి యొక్క నిజరూప దర్శనం కలుగుతుందండి. అభిషేకానంతరం స్వామికి స్వర్ణ కవచ అలంకారంతో మళ్ళీ రాత్రి 4 స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకు యావత్ దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిజరూపానికి పంచామృత కార్యక్రమం జరుగుతుంది, అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతినిత్యం కూడా ఇక్కడ ఆలయంలో విశేషంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఎక్కడ లేని విధంగా సుదర్శన నరసింహహోమ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఇక్కడ జరగబడుతుంది. దీంట్లో చాలా శక్తివంతమైన హోమం ఇది. భక్తులు చాలా విశేషంగా పాల్గొంటారు. అలాగే స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నాగశుద్ధ రథసప్తం మనకి వచ్చే నెల, ఈ నెలలో 25/1/2026 ఆదివారం సందర్భంగా రథసప్తం సందర్భంగా స్వామివారికి కళ్యాణోత్సవానికి శ్రీకారం చుట్టబడుతుంది. ముద్రికాలకన కార్యక్రమంతో రథసప్తం రోజున స్వామివారిని పెళ్లి కుమారుడుగాను అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేయ కార్యక్రమం కళ్యాణోత్సవ శ్రీకారం చుట్టబడుతుంది. అలాగే 26/2/2026
సోమవారం రాత్రి స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం అనగా కృష్ణసేన పూజ పుణ్యహోత్ర అంకురార్పణ కార్యక్రమం, స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం అనగా సప్తాహనిక దీక్ష అనగా 7 రోజుల పాటు వైఖాన సాగం ప్రకారంగా దీక్ష తీసుకుని స్వామివారి కళ్యాణోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమం కళ్యాణోత్సవం చుట్టబడుతుంది. అలాగే 28/1/2026 బుధవారం రాత్రి 1:56 రోహిణి నక్షత్రకు వృశ్చిక లగ్న పుక్షరాశి స్వామివారి యొక్క వార్షిక తిరి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ ప్రాంగణంలో బహిరంగ కళ్యాణ మండపంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణం నిర్వహించడానికి యాజ్ఞిక ఆలయ అర్చక బృందం అందరూ సంసిద్ధంగా ఉన్నారు. అలాగే 29/1/2026 గురువారం మధ్యాహ్నం 2:05 గ్రామ మాడవీధుల్లో గల వీధుల్లో స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా లక్షలాది మంది సమక్షంలో జరుగుతుంది. ఈ యొక్క 2 కార్యక్రమం సుమారుగా 4 లక్షల మంది భక్తులు హాజరవుతున్న ప్రభుత్వం వారు అంచనా వేసి వారికి తగ్గ ఏర్పాట్లు దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. అలాగే 1/2/2026 మాఘసు ఆదివారం సందర్భంగా పౌర్ణమి. ఈ యొక్క పౌర్ణమి రోజున విశేషంగా స్వామివారి ఆలయంలో అత్యంత అరుదైనటువంటి చక్ర పెరుమాళ విగ్రహం అవప్రదోత్సవ కార్యక్రమం జరగబడుతుంది. సముద్రం వద్ద ఈ యొక్క ఆలయంలో విశేషమైన అరుదైన విగ్రహం 16 బాహువులు 16 ఆయుధాలు అనగా 16 చేతులు 16 ఆయుధాలతో గల ఈ యొక్క విగ్రహాన్ని భక్తుల యొక్క శిరస్సు మీద ఉంచి స్వామివారి అవప్రదోత్సవ చక్రస్నాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతుంది. అలాగే 2/2/2026 స్వామివారం రాత్రి 6:05 ఆలయ ప్రాంగణంలో కోనేరునందు స్వామివారి తపోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులందరూ తరలి వస్తారు కనుక 50 మంది భక్తులు కూడా ఈ యొక్క అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మణస్వామివారి దివ్యక్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపక పాత్రలు అవుతుందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఫస్ట్ నమస్కారం, నా పేరు బైర నాగరాజు, అంతర్వేది దేవస్థానం ఎంపీటీసీ. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు 10 రోజుల పాటు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్గా జందుకూరి రమేష్ రాజు గారిని నియమించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఏర్పడిన తర్వాత నుంచి ఇది 2వ ఫెస్టివల్. ఆయన ఈ ఫెస్టివల్ సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి ప్రతి విషయాన్ని కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ శానిటైజర్ విషయంలో కానివ్వండి, అలాగే ఏర్పాటు విషయంలో కానివ్వండి, అలాగే భక్తులు లక్షలాది మందిగా తరలివస్తారు. వాళ్ళకి అన్నదాన సత్రాల ద్వారా భోజన వసతి కల్పించడంలో ప్రతి విషయంలో కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే దీన్ని స్టేట్ ఫెస్టివల్గా చేయడం కోసం ఆయన చాలా కృషి చేసి ఈ ప్రపోజల్ని ప్రభుత్వం దగ్గర పెట్టారు. అలాగే ఈసారి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. వివిధ రకాల విన్యాసాలు, షాపింగ్ మాల్స్ ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్ కూడా ఆయన ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం స్టేట్ మన ఉత్సవ కమిటీ చైర్మన్గా మన జందుకూరు రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో కూడా ప్రతి విషయాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.